తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అగ్రహారంలో విషాదం నెలకొంది. ముగ్గురు కుమార్తెలకు విషం పెట్టి తండ్రి సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, తండ్రి కుమార్తెల బలవన్ మరణానికి కారణాలేంటి? పవిత్ర, ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అగ్రహారంలో అయితే మాత్రం ఈ ఉదయం తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి. ముగ్గురు కూతుళ్లు, గోచిత 13 సంవత్సరాలు ఉంటాయి, అలాగే పూజిత 11 సంవత్సరాలు ఉంటాయి, లోకేశ్వరి 8 సంవత్సరాలు ఉంటాయి. వీరికైతే మాత్రం తండ్రి సుధాకర్ 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈయనైతే మాత్రం ముందుగా వారికి ఆ ముగ్గురికి కూడా విషం పెట్టి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇంటి వెనకాల ఉన్న పొలాల్లోకి వేప చెట్టుకైతే మాత్రం ఆ సుధాకర్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఒకంత కలకలం రేపిందని చెప్పాలి. అయితే అతని భార్య మాత్రం అతని వద్ద ఉండకుండా గత దాదాపు స్థానికుల సమాచారం మేరకు 3 సంవత్సరాల క్రితం అయితే మాత్రం అతన్ని వదిలి వెళ్లిపోయినట్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు పిల్లలతో పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం ఈ సుధాకర్ నివాసం ఉంటున్నాడు. ఒక పక్క చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు మరి తలెత్తాయో తెలియదు, అలాగే కుటుంబ కలహాలు అయితే మాత్రం సుధాకర్ ని వెంటాడుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్న సమాచారం అయితే ఉంది. మొత్తంగా అయితే మాత్రం దాదాపు 13 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలని అయితే మాత్రం మంచిగా సాకారు. ఈ రోజు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం పోలీసులు అయితే అక్కడికి చేరుతున్నారు. ఆ ముగ్గురు పిల్లలను అయితే మాత్రం విషమిచ్చి చనిపోయిన తర్వాతే ఇతను చనిపోవడం అనేది మాత్రం అతని ఎంత దారుణంగా ఒడిగట్టాడంటే ఈ ఒక్కసారిగా ఆ గ్రామం మొత్తం కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. ముగ్గురు పిల్లలు కూడా చనిపోవడంతోనే ఆ కుటుంబంలో అయితే మాత్రం తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి. అలాగే సుధాకర్ మాత్రం ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడా అనే అంశాలను అయితే మాత్రం పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే స్థానికులతో పాటు ఆ బాడీని అయితే మాత్రం ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ముగ్గురిని అయితే మాత్రం పోస్ట్ మార్టం చేయడానికి అయితే పోలీసులు మొత్తం సిద్ధం చేశారని చెప్పాలి. మొత్తంగా ఏదైనా కుటుంబ కలహాలు ఉంటే కూర్చుని చర్చించుకునే పరిస్థితి సరిపోతుంది, కానీ ఇలాంటి పరిస్థితులు ఒడిగట్టడం వలన ఆ పిల్లల భవిష్యత్తు, ముగ్గురు చిన్నారులు అయితే మాత్రం భవిష్యత్తు మాత్రం అర్థంతరంగానే ముగిసిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలన వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం అంటే మాత్రం సమాజంలో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా చేమకుర్తి అయితే మాత్రం ఈ రోజు ఉలిక్కిపడేలా చేయడం, ముగ్గురు చిన్నారులతో పాటు తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అంతా మాత్రం ఒకంత కలకలం రేపింది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అక్కడ చేరుకుని ఆ వివరాలు అయితే సేకరిస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు రామకృష్ణ.